మీరు జీవితంలో ఏదైనా కోరుకున్నారా? మనసారా కోరుకున్నా అది మీకు దొరకలేదా? అప్పుడు మీరనుకున్నారు, నాకు అదృష్టం లేదు, నాకు అర్హత లేదు, ఇది నాకు సాధ్యం కాదు అని. కానీ నిజంగా సమస్య అదృష్టం కాదు, సమస్య మీ మనసు. మీరు బయటకు ఏం కోరుకున్నారో లోపల దానికి వ్యతిరేకంగా నమ్మారు. ఆ వైరుధ్యమే మిమ్మల్ని ఆపింది. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది కోరుకున్నది సాధించడానికి ధ్యానం ఎలా సహాయపడుతుంది అనే విషయం గురించి. విశ్వంలో ఒక నియమముంది, దాన్ని ఆకర్షణ నియమం అంటారు. అంటే మీరు ఏ శక్తిని వెలువరిస్తే అదే శక్తి మీ వైపు తిరిగి వస్తుంది. మీరు భయంతో ఉంటే భయపెట్టే సంఘటనలు వస్తాయి. మీరు కృతజ్ఞతతో ఉంటే కృతజ్ఞత చెప్పుకోవలసిన విషయాలు వస్తాయి. మీరు సంపదను నమ్మితే సంపద వస్తుంది. మీరు లేమిని నమ్మితే లేమే వస్తుంది. ఇది మతం కాదు, మూఢనమ్మకం కాదు, ఇది మనస్సు శాస్త్రం మరియు విశ్వసూత్రం. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఈ నియమంతో మీ జీవితంలో ఎలా పనిచేయించుకోవాలి? సమాధానం, ధ్యానం ద్వారా. ధ్యానం మరియు ఆకర్షణ నియమం ఈ రెండూ వేరువేరు విషయాలు కాదు, ఇవి ఒకే నాణానికి రెండు వైపులు. ఆకర్షణ నియమం పనిచేయాలంటే మీ మనస్సు స్పష్టంగా ఉండాలి, మీ కోరికలు స్పష్టంగా ఉండాలి, మీ నమ్మకాలు సానుకూలంగా ఉండాలి, మీ శక్తి స్థాయి ఉన్నతంగా ఉండాలి. ఇవన్నీ సాధించడానికి అత్యంత శక్తివంతమైన మార్గం ధ్యానం. మొదట అర్థం చేసుకోవలసిన విషయమేమిటంటే, మన మనస్సు రెండు స్థాయిలలో పనిచేస్తుంది. ఒకటి పై మనస్సు, రెండు లోపలి మనస్సు. పై మనస్సు మీరు చదివేది, మాట్లాడేది, లాజిక్ చేసేది. లోపలి మనస్సు మీరు నమ్మేది, అనుభవించేది, అనుభూతి చెందేది. ఆకర్షణ నియమం పై మనస్సుతో పనిచేయదు, అది లోపలి మనస్సుతో పనిచేస్తుంది. మీరు నాకు సంపద కావాలి అని పై మనస్సుతో అంటే లాభం లేదు. లోపలి మనస్సు నాకు సంపద అర్హత లేదు అని నమ్ముతుంటే ఎప్పుడూ లోపలిదే గెలుస్తుంది. ధ్యానం మిమ్మల్ని లోపలి మనస్సు వరకు తీసుకెళ్తుంది. అక్కడే మార్పు మొదలవుతుంది. ధ్యానం సమయంలో మన మెదడు తరంగాలు మారుతాయి. సాధారణంగా మేల్కొని ఉన్న స్థితిలో మన మెదడు బీటా తరంగాలలో ఉంటుంది, వేగంగా, చురుగ్గా. ధ్యానంలో మెదడు ఆల్ఫా మరియు తీటా తరంగాలలో వెళుతుంది, నెమ్మదిగా, లోతుగా. ఈ తీటా స్థితిలో లోపలి మనసు నేరుగా సూచనలు స్వీకరించగలదు. అంటే ధ్యానం సమయంలో మీరు మీ లోపలి మనసుకి కొత్త నమ్మకాలు నేర్పించవచ్చు. పాత నకారాత్మక నమ్మకాలను తొలగించి కొత్త సానుకూల నమ్మకాలు నాటవచ్చు. ఇది అత్యంత శక్తివంతమైన విషయం. ఇప్పుడు ఆచరణాత్మకంగా మాట్లాడదాం. కోరుకున్నది సాధించడానికి ధ్యానంతో ఆకర్షణ నియమాన్ని ఎలా కలపాలి? మొదటి దశ స్పష్టత. మీకు నిజంగా ఏం కావాలో మీకే తెలియకపోతే విశ్వానికెలా తెలుస్తుంది? చాలామంది డబ్బు కావాలి, సంతోషం కావాలి, మంచి జీవితం కావాలి అని అస్పష్టంగా కోరుకుంటారు. ఇలా అయితే పనిచేయదు. ధ్యానంలో కూర్చొని మీ కోరికను అత్యంత స్పష్టంగా నిర్వచించుకోండి. ఎంత డబ్బు, ఎలాంటి జీవితం, ఏ పని, ఏ సంబంధం, ఇలా వివరంగా ఉన్నప్పుడు లోపలి మనసు పని మొదలు పెడుతుంది. రెండవ దశ అనుభూతి, ఫీలింగ్. ఇది ఆకర్షణ నియమంలో అత్యంత కీలకమైన భాగం. మీరు ఒక కోరికను కేవలం ఆలోచిస్తే సరిపోదు, ఆ కోరిక నెరవేరిందని అనుభూతి చెందాలి. ఇప్పుడే, ఈ క్షణంలోనే. ధ్యానం అందుకే అవసరం. ఎందుకంటే మనసు శాంతంగా ఉన్నప్పుడే మీరు నిజంగా ఆ అనుభూతిలో మునిగిపోగలరు. మీ కోరిక నెరవేరింది అని మీ శరీరం అనుభవిస్తే, గుండె వేగంగా కొట్టుకుంటే, కళ్లల్లో నీళ్లు వస్తే, లోపల ఆనందం పెల్లుబికితే అది నిజంగా పనిచేస్తోంది అని అర్థం. విశ్వం మీ ఆలోచనలు వినదు, మీ అనుభూతులు వింటుంది. మూడవ దశ నమ్మకాలను శుద్ధి చేయడం. మీ లక్ష్యాన్ని గురించి ధ్యానంలో కూర్చున్నప్పుడు మీ మనసులో ఏ ఆలోచనలు వస్తున్నాయో గమనించండి. ఇది నాకు సాధ్యమా? నేను అర్హుడిని కాదేమో? ఇంతవరకు ఎప్పుడూ జరగలేదు కదా? ఇలాంటి ఆలోచనలు వస్తే అవే మిమ్మల్ని ఆపుతున్న అడ్డంకులు. ఈ నకారాత్మక నమ్మకాలను ధ్యానంలో గుర్తించి వాటిని మెల్లగా వదిలిపెట్టాలి. నేను అర్హుడిని కాదు అనే నమ్మకాన్ని నేను అర్హుడిని, నేను సాధించగలను అని మార్చుకోవాలి. ఈ మార్పు ఒక్కరోజులో జరగదు, కానీ రోజూ ధ్యానంలో ఈ పని చేస్తే 1-2 నెలల్లో మీ లోపలి మనసు ఆ కొత్త నమ్మకాన్ని స్వీకరిస్తుంది. అప్పుడు మీరు మారతారు. మీరు మారినప్పుడు మీ చుట్టూ ఉన్న పరిస్థితులు మారతాయి. 4వ దశ కృతజ్ఞత. ఆకర్షణ నియమంలో కృతజ్ఞత ఒక మహాశక్తి.
మీకు ఇప్పుడున్న దానికి నిజంగా కృతజ్ఞంగా ఉంటే విశ్వం మీకు మరింత ఇస్తుంది. కానీ ఇది మాటలతో చేయడం సులభం, అనుభూతితో చేయడం కష్టం. ధ్యానం ఆ అనుభూతిని సాధ్యం చేస్తుంది. రోజూ ధ్యానం చివర్లో 5 నిమిషాలు మీ జీవితంలో ఉన్న ప్రతి మంచి విషయానికి, ప్రతి సంబంధానికి, ప్రతి అవకాశానికి నిజంగా లోపలి నుండి కృతజ్ఞత అనుభవించండి. ఆ కృతజ్ఞత యొక్క శక్తి మీ చుట్టూ ఒక అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. మీకు కావలసినవి మీ వైపు ఆకర్షితమవ్వడం మొదలవుతుంది. చాలామంది ఒక పొరపాటు చేస్తారు. మంచి విషయాలు ఆకర్షించాలని ప్రయత్నిస్తూ లోపల ఆందోళనతో ఉంటారు. ఎప్పుడు వస్తుందో రాకపోతే అని. ఈ ఆందోళనే అన్నింటినీ దూరం చేస్తుంది. ధ్యానం ఆ ఆందోళనను తొలగిస్తుంది. మీరు ధ్యానంలో కూర్చున్నప్పుడు, నిశ్శబ్దతలో ఉన్నప్పుడు మీకు అర్థమవుతుంది, ఇప్పుడు ఈ క్షణంలో మీకు ఏ లోటూ లేదు. ఆ స్థితి నుండి కోరుకున్నప్పుడు కోరిక ఒక అవసరం కాదు, ఒక ఆనందకరమైన అభిలాష. అవసరం నుండి కోరిక ఒక శక్తి వెలువరిస్తుంది. ఆనందం నుండి కోరిక ఇంకొక శక్తి వెలువరిస్తుంది. కానీ రెండవది పనిచేస్తుంది. ఒక మరింత లోతైన విషయం మాట్లాడదాం. మనం ఎక్కువగా గతంలో జరిగిన నొప్పి, వైఫల్యాలు, తిరస్కరణలు అనే గాయాలను మోసుకు తిరుగుతాం. ఆ గాయాలు మనకు తెలియకుండా మన శక్తిని తింటూ ఉంటాయి. ఒకసారి విఫలమయ్యాను, మళ్ళీ అవుతాను అనే నమ్మకం లోపల పాతుకుపోయి ఉంటుంది. ఈ గాయాలను నయం చేయకుండా ఆకర్షణ నియమం పూర్తిగా పనిచేయదు. ధ్యానం ఆ నయం చేసే పని చేస్తుంది. నిశ్శబ్దంలో కూర్చున్నప్పుడు ఆ పాత గాయాలు తేల్తాయి. వాటిని గమనిస్తే వాటి శక్తి తగ్గిపోతుంది. మెల్లగా అవి పోతాయి. ఆ చోట కొత్త స్వచ్ఛమైన శక్తి నింపుతుంది. అప్పుడు మీరు నిజంగా స్వేచ్ఛగా ఆకర్షించగలరు. శరీరం కూడా ఇందులో పాత్ర పోషిస్తుందని చాలామంది మర్చిపోతారు. మనం భయంతో, ఆందోళనతో ఉన్నప్పుడు మన శరీరం ముడుచుకుపోతుంది. శ్వాస నిండుగా ఉండదు. భుజాలు ముందుకు వంగుతాయి. శరీరంలో బిగుతుంటుంది. ఈ శారీరక స్థితి నేరుగా మన శక్తి స్థాయిని తగ్గిస్తుంది. ధ్యానం చేసేటప్పుడు మన శ్వాస నెమ్మదవుతుంది, లోతవుతుంది. శరీరం సడలిపోతుంది. ఈ సడలింపు స్థితిలో మన శక్తి స్థాయి పెరుగుతుంది. ఉన్నత శక్తి స్థాయి ఉన్నత విషయాలను ఆకర్షిస్తుంది. ఇది చాలా సరళమైన సూత్రం. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ఈ పద్ధతిని ఉపయోగించి తమ కోరుకున్న జీవితాన్ని నిర్మించుకున్నారు. మనస్సు యొక్క శక్తిని తక్కువ అంచనా వేయవద్దు. మీ మనస్సు మీకు అత్యంత శక్తివంతమైన సాధనం. ధ్యానం ఆ సాధనాన్ని పదును పెడుతుంది. ఆకర్షణ నియమం ఆ పదునైన సాధనంతో మీరు జీవితాన్ని చెక్కుకోగలిగే విధానం. ఈ రెండూ కలిసినప్పుడు స్పష్టత, అనుభూతి, నమ్మకం, కృతజ్ఞత, నయం ఇవన్నీ ఒకచోట కలిసినప్పుడు జీవితం మారడం మొదలవుతుంది. చిన్న చిన్న సంకేతాలు వస్తాయి. అవకాశాలు తలుపు తట్టడం మొదలవుతాయి. సరైన మనుషులు సరైన సమయంలో కలుస్తారు. ఇది యాదృచ్ఛికం కాదు, ఇది మీ శక్తి ఫలితం. చివరగా ఒక్క మాట, ఈ ప్రయాణం మొదలుపెట్టడానికి ఎటువంటి ప్రత్యేక అనుభవం అవసరం లేదు. రేపటి నుండి కాదు, ఇప్పుడే కళ్ళు మూసుకొని 1 నిమిషం నిశ్శబ్దంగా కూర్చోండి. మీ కోరికను స్పష్టంగా మనసులో చిత్రించుకోండి. అది నెరవేరిన అనుభూతిని 1 క్షణం అనుభవించండి. ఆ 1 నిమిషంతో మీ ప్రయాణం మొదలవుతుంది. రోజురోజుకు ఆ నిమిషాలు పెరగనీయండి. మీ లోపలి మనస్సు మారనీయండి. మీరు మారినప్పుడు మీ జీవితం మారుతుంది, అది హామీ. ఇలాంటి జీవితాన్ని మార్చే విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట చిహ్నాన్ని నొక్కండి. ఒక్క వీడియో కూడా మీకు తప్పిపోకూడదు. ఎందుకంటే ముందు వీడియో మీ జీవితంలో తదుపరి పెద్ద మార్పుకు కారణం కావచ్చు.